నేషనల్ సైన్స్ డే సందర్భంగా బంజారాహిల్స్ ఎన్బిటి నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. హెచ్సిఎల్ ఫౌండేషన్ నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో 12 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 100కు పైగా ప్రయోగాలను ప్రదర్శించారు స్టూడెంట్స్. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి సైన్స్ ఫెయిర్లు ఉపయోగపడతాయన్నారు ఉపాధ్యాయులు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఎన్బిటి నగర్లోని ప్రభుత్వ హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. హెచ్సిఎల్ నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన సైన్స్ ఫెయిర్ లో 100కు పైగా ప్రయోగాలను ప్రదర్శించారు. సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 12 ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులు సైన్స్ ఫెయిర్ లో పాల్గొని తమ సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఆయా స్కూల్ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ఆర్గనైజర్లు కూడా అటెండ్ అయ్యారు. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థులు సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడతాయన్నారు టీచర్లు. ప్రభుత్వ స్కూల్లో చదివే స్టూడెంట్స్ కు ప్రోత్సాహం ఉంటే ఎన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తారని తెలిపారు. రామన్ ఎఫెక్ట్ థియరీని ఆవిష్కరించిన సందర్భంగా నేషనల్ సైన్స్ డే నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు ప్రభుత్వ టీచర్లు. ఈ సైన్స్ డే చేయడం వల్ల పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన, అభిరుచి, అలాగే కొత్త విషయాలు కనుక్కోవాలన్న ఆకాంక్ష దీని ద్వారా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్న వాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వాళ్ళే. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నటువంటి సైన్స్ ఫెయిర్. చాలా చక్కటి ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. సో కొత్త వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి వారు సైన్స్ ఎగ్జిబిట్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఇలాంటి ఎగ్జిబిట్స్ అనేది చేయడం వల్ల పిల్లల్లో ఉన్న జిజ్ఞాస, వాళ్ళ సృజనాత్మకత అదంతా కూడా బయటపడుతుంది. వాళ్ళలో ఫ్యూచర్లో కొంతమందన్నా సైంటిస్టులుగా రావడానికి అవకాశం అనేది ఇలాంటి ప్రాజెక్టుల వల్ల బయటపడుతుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్, ఎన్నో రోజుల నుంచి, ఒక 1 మంత్ నుంచి కష్టపడి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేసి వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని స్కూల్స్ రావడం వల్ల, 12 స్కూల్స్ రావడం వల్ల ఏంటంటే పిల్లల్లో కొత్త అనుభవాలు, వాళ్ళల్లో ఉన్న ఇంట్రెస్ట్ అనేది బయటపడుతుంది. సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొదటిసారి సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొనడం హ్యాపీగా ఉందన్నారు. సోలార్ విలేజ్లు, రోబోటిక్ వాహనాలు, నేచురల్ వాటర్ ప్యూరిఫైర్, విండ్ పవర్ జనరేటర్, రామేశ్వరంలోని పంబన్ తరహాలో బ్రిడ్జ్ లాంటి ప్రయోగాలను ప్రదర్శించారు విద్యార్థులు. సైన్స్ ఎగ్జిబిట్లను సందర్శకులకు, టీచర్లకు వివరించారు విద్యార్థులు. ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం భయం కూడా ఉంది. మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. I'm here to tell about my solar village model made using simple material. This product show how we use solar energy. విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకత వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు హెచ్సిఎల్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు. ప్రభుత్వ స్కూల్స్ బలోపేతం చేయడంలో భాగంగానే తమ సంస్థలు పనిచేస్తాయన్నారు. Currently we are with the support of HCL Foundation, we are supporting 12 schools, majorly working on the STEM education. We are encouraging to the government school students. We are established 3 digital labs and 3 STEM labs also, with the cost of the 15 lakhs for each lab. Every year we are conducting the science event. ప్రభుత్వ స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు హెచ్సిఎల్ ప్రతినిధి రామన్. ఎన్బిటి నగర్ ప్రభుత్వ స్కూల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ బడుల విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.